వచ్చిన రిపోర్ట్ ఏంటి జూబ్లీ హిల్స్ మీద? నేను హైదరాబాద్ లో దాదాపుగా 15 ఇయర్స్ పైన ఉన్నాను. ఓకే. అక్కడే జూబ్లీ హిల్స్ పరిధిలోనే ఎల్లారెడ్డి కూడా అదే విధంగా కృష్ణనగరం ఆ ప్రాంతంలోనే నివసించాను. ఆ ప్రాంతం గురించి అక్కడ ఉండేటువంటి రాజకీయాలు వీటి మీద అవగాహన ఉంది. అదే విధంగా కంటిన్యూస్ గా కూడా నేను మాట్లాడుతాను. 2014, 18, 23 ఎన్నికల్లో వాగంటి గోపీనాథ్ అప్రఖ్యాతంగా గెలుస్తూ వచ్చారు. బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. బీఆర్ఎస్ సీటు. బీఆర్ఎస్ కి బేస్ అంతా బీఆర్ఎస్ బేస్. ఎందుకోసం అంటే ఈ బేస్ లో ఒక మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి సునీత పోటీ చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయి అనుకూలత బీఆర్ఎస్ కే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని ప్రజలు రెఫరెండం గా భావించేటువంటి దానికి అవకాశం ఉంది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో ఇది పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి అంశము ప్రజల్లోకి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గెలుపోవటం మీద ఆధారపడి అన్నిటికీ మించి ముఖ్యమంత్రి పనితీరు మీద, రేవంత్ రెడ్డి పనితీరు మీద ఈ ప్రభుత్వము బాగుందా బాగాలేదా అనేటువంటి అంశము జూబ్లీ హిల్స్ లో గిన కాంగ్రెస్ ఓడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నష్టం కలిగించేటువంటి అంశం అవకాశం ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకోసమనే రేవంత్ రెడ్డి మీరు గమనిస్తే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళింది. ఆ క్రమంలోనే ఒక క్లారిటీ వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఇవన్నీ తీసుకున్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వండి. మీరు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే వాళ్ళ వాచ్మెన్ ఓటేరు ఇవన్నీ కూడా శ్రీశైలం గారు చెప్పారు. రాజకీయాల్లో అలా ఉండవు. ఎందుకోసమనంటే అజారుద్దీన్ అనేటువంటి అంశం, అదేవిధంగా ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటం అనేటువంటి అంశం ప్రధానంగా ఓటింగ్ ఫ్యాక్టర్ అక్కడ ట్విస్ట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశం. 1,00,000 పైగా ఓట్లు, 4 లక్షల ఓట్లు ముస్లిం ఓట్లు. ఖచ్చితంగా ఈ ఓట్లు 33% వరకు ఉన్నటువంటి ఓట్లు కాంగ్రెస్ వైపు రావటానికి విశ్వ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఇప్పుడు పోలింగ్ రోజున ఈ రోజున నేను మాట్లాడినటువంటి అంశాలు అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి అంశాల ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు ఎంతో కొంత ఫలించాయి. ఏది ముస్లిం ఓటర్లకు సంబంధించినటువంటి ఆకర్షణ ఫలించింది, అజారుద్దీన్ సంబంధించిన అంశం ఫలించింది, ఎంఐఎంకు సంబంధించినటువంటి అంశం ఫలించింది. కానీ పోలింగ్ జరిగేటువంటి క్రమంలో ముస్లిం మహిళా ఓటర్లు కూడా కొంతమంది మాగంటి సునీత వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది నాకు వచ్చినటువంటి కొంత సమాచారం. అది ఎంత సంఖ్య, ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది తెలియదు. ఎక్కువ పర్సెంటేజ్ గిన ఉంటే కాంగ్రెస్ పార్టీకి అది ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. లేదు అంటే ముస్లిం ఓట్లు గిన ఆ ట్విస్ట్ గిన ఖచ్చితంగా ఉపయోగపడితే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండేదానికి అవకాశం. రెండవది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎడ్జ్ ఏంటి అంటే వాళ్ళు అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ని, అధికారులని ఉపయోగించుకొని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేయటము, డబ్బులు పంచకుండా చేయటం, ఆ విషయంలో ఎంత కొంత ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కొంత ముందడుగు వేసింది అనేటువంటిది రెండో అంశం. మూడో అంశం ఏంటి అంటే 4 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ పోలింగ్ సంబంధించినటువంటి సరళి విషయంలో ఇంకా లాస్ ఉంది అని భావించినటువంటి నేపథ్యంలో 4 గంటల తర్వాత 40% ఓటింగ్ తర్వాత అత్యధిక మందిని క్యూ లైన్ లోకి తీసుకురావటం వెనక పోల్ మేనేజ్మెంట్ చేయటంలో ఒక అడుగు కాంగ్రెస్ పార్టీయే ముందు ఉంది బీఆర్ఎస్ కన్నా కూడా. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మొత్తంగా వాళ్ళు చాలా వేగంగా